అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ పాలనతో పోల్చి చూసినట్లయితే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కాంగ్రెస్ పార్టీ పాలనకు, బీజేపీ పాలనకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది అన్ని రంగాలలో. అది మౌలిక వస్తువుల కల్పన కావచ్చు, అది విదేశీ విధానం కావచ్చు, ఆర్థిక విధానం కావచ్చు, పారిశ్రామిక విధానం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, అన్ని రంగాలలో కూడా మంచి మెరుగైనటువంటి ఫలితాలు దేశ ప్రజల ముందు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. భారతదేశం ఈరోజు 5వ ఆర్థిక అతిపెద్ద దేశంగా ప్రపంచ దేశాల ముందు ఈరోజు నిలబడింది. ఒక అవినీతి ఆరోపణ లేకుండా గత 9 సంవత్సరాలుగా మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేసి అవినీతి అంటగట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేశ ప్రజలు నమ్మలేదనే విషయం చాలా స్పష్టమైంది. అందుకే ఈరోజు మోడీ గారిని ఏ ప్రతిపక్ష పార్టీ కూడా, ఏ వ్యవస్థ కూడా, ఏ సంస్థ కూడా, ఏ వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారిని అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు చేసే ధైర్యం చేయడం లేదు. ఆ రకంగా ఒక నీతివంతమైనటువంటి పాలన, ట్రాన్స్పరెన్సీతో, పారదర్శితో కూడినటువంటి పరిపాలన మోడీ గారు గత 9.5 సంవత్సరాలుగా చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఏ రంగంలో కూడా మోదీ పాలనను తప్పుపట్టే అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలకు కానీ లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు కుట్రలను, విష ప్రచారాలను, తప్పుడు ప్రచారాలను, అబద్ధాలను ఈరోజు ప్రజల ముందు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. బీజేపీ ఎజెండా మేం చెప్పాలి కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రాహుల్ గాంధీకి అర్ధరాత్రి కళలో వచ్చిందో తెలియదు కానీ, లేకపోతే పట్టపగల కళలో వచ్చిందా, లేకపోతే రేవంత్ రెడ్డికి అర్ధరాత్రి కళలో వచ్చిందా, ఎప్పుడు కళలో వచ్చిందో తెలియదు. అబద్ధపు పునాదుల మీదనే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై గోబుల్స్ మించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. ఏదో రిజర్వేషన్స్ మేము తొలగిస్తామని, రిజర్వేషన్స్ రద్దు చేస్తామని, ఒకే అబద్ధాన్ని ప్రతిరోజు మాట్లాడడం ద్వారా ప్రజలు విశ్వసిస్తారనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో ఇదే విధంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే, ప్రతి ఉపన్యాసంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డిలు ఇదే విధంగా ప్రచారం చేశారు. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, నువ్వు ఎన్నికల ముందు ప్రచారం చేశావు కదా, మరి బీజేపీ, బీఆర్ఎస్ అని ఒకటే అన్నావు కదా, ఒక్క ఉదాహరణ చూపించి రేవంత్ రెడ్డి, ఒక్క సాక్ష్యం చూపించు, ఒక సంఘటన చూపించు. మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో అదే నోరు, అదే వ్యక్తి కొత్త మాటలు మాట్లాడుతున్నారు.
భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్స్ రద్దు చేస్తామనేటువంటి అబద్ధం ఏదైతున్నదో ఈ దేశాద్దపు పెద్ద అబద్ధమే. కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి అబద్ధం ఈ దేశాద్దంలో పెద్ద అబద్ధం. అసలు కాంగ్రెస్ పార్టీయే ఈ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ నీరుగార్చింది. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుకు విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్స్ అమలు చేస్తూ బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అవసరాలలో గండి కొడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ దేశంలో అత్యున్నత నుండి పదవుల నుంచి మొదలు పెడితే నిన్న మొన్న ఎమ్మెల్యే పోస్టుల వరకు కూడా, ఎమ్మెల్యే అభ్యర్థుల వరకు కూడా భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ముందున్నది.